సెంటిమెంట్ లేదు, తొక్క లేదు ఫ్రెండ్స్. ప్రతి చెట్లు ఉండొచ్చు. మేము అసలు సెంటిమెంట్ ఉన్నాను అసలు పాటించాను. ఎవరన్నా చెప్తే కూడా పని చేసుకోమంటాం. మా పని మేము చేసుకుంటాం. చక్కగా గార్డెన్ చేసి హెల్దీ ఫుడ్ తిని హెల్దీగా ఉంటాం. చింత చెట్టు, ఆ చెట్టు ఉండకూడదు, ఈ చెట్టు ఉండకూడదు అని కొంతమంది సోకాల్ పీపుల్ చెప్తూ ఉంటారు కదా, వాళ్ళ మాట అసలు పట్టించుకోపాలండి. చింత చెట్టు, వేప చెట్టు, చూడండి నా పైన వేప చెట్టు, అన్ని చెట్లు ఉన్నాయి మాకు ఇంట్లో. సెంటిమెంట్లు పక్కన పడేసి మనిషిగా బతకండి మీరు అందరూ. ఇంట్లో గార్డెన్, వంకాయ మొక్కలు, దోసకాయ మొక్కలు వేసుకొని హెల్దీ ఫుడ్ తినండి. ఇట్లా కోసుకొని తింటే, కోసుకొని వండుకొని మన ఇంట్లో చెట్లు మన ఇంట్లో కోసుకొని తినండి, ఆ వచ్చే కిక్కే రబ్బా. అది చూడండి, ఒక 1 కేజీ దాకా వచ్చింది ఇది నాకు తెలిసి. ఒక చింత చిగురు అంటే బయట ఎంత ఉండిద్దో రేటు. టమాటా, పచ్చిమిర్చి కూడా మా గడ్డలోనే కోసాం. వీడియో నేనే తీసుకోవాలి, నేనే కోసుకోవాలి, నేనే ఎడిటింగ్ చేసుకోవాలి, అన్నీ నేనే చేసుకోవాలి. అందుకని ఈ మధ్య వీడియో పెట్టట్లేదు గార్డెన్ వీడియోస్. మా వీడియో చూస్తున్నా కానీ మీరు లైక్లు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్. ఇలా సబ్స్క్రైబ్ చేయండి, మంచి వీడియోలు వస్తూ ఉంటాయి మీకు. మీ గార్డెన్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే చెప్పండి, సొల్యూషన్స్ అయితే ఇస్తాను కంపల్సరీగా. ఎందుకంటే మాకు దీంట్లో 10 years అనుభవం ఉంది గార్డెన్లో. దాదాపుగా చాలా డబ్బులు పెట్టాను మనం దీంట్లో, నో డౌట్. కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి, ఓకేనా ఫ్రెండ్స్? అంటే చెప్తున్నా, కష్టం వచ్చినా సరే ఇష్టం వచ్చిన పని చేయండి. ఇలా నాకు ఇష్టం వచ్చిన పని చింత చిగురు కోసి ఇంట్లో ఇస్తే వాళ్ళు చింతపప్పు చేస్తారు. మీరు కూడా సరే. కిక్కు అంటూ ఎవడో డబ్బా ముందుకు వచ్చి మనం చేయడం రాదు. అది